హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ విత్ బాలు. సో ఈరోజు కిష్కింద 75 డేస్ ఎన్రోల్మెంట్ ప్రిపరేషన్లో డే 4 కిష్కింద. సో కొద్దిగా గ్యాప్ వచ్చింది, ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకని ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నుంచి సో క్లాసెస్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, లాస్ట్ క్లాస్ ఆల్రెడీ ఇప్పటికి 3 క్లాసెస్ అయిపోయాయి. ఆ 3 క్లాసెస్ వీడియోస్ కూడా ఉన్నాయి. సో ఈ గ్యాప్లో ఒకవేళ అవి చూడకపోతే అది చూసేయండి. ఇది డే 4 క్లాస్, కిష్కింద టాపిక్. సో లాస్ట్ క్లాస్లో కబంధుడు చెప్పాడు, ఏం చెప్పాడు, మీరు ఋషిముఖ పర్వతం దగ్గరికి వెళ్ళి సుగ్రీవుని కలవండి, అతను మీకు సహాయం చేస్తాడని. అలాగే రామలక్ష్మణులు సో తను చెప్పినట్టుగానే ఆ మార్గం నడుస్తూ ఉండగా అక్కడ శబరిని కలిసి ఆదిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఇంకా కిష్కిందకి ప్రయాణం అవుతూ ఉంటారు. అక్కడ వరకు డిస్కస్ చేస్తాం. సో ఈ క్లాస్లో వాళ్ళు అక్కడ నుంచి ఫస్ట్గా సో పంపా సరస్సు నుంచి సుగ్రీవుని కలవడం, వీళ్ళు సీత కోసం అన్వేషిస్తూ వెళ్తుండగా పంపా సరస్సు దాటేసి అక్కడ ఋషిముఖ పర్వతం ఉంటుంది. ఆ పర్వతం గుండా వెళ్తుండగా అక్కడ సుగ్రీవుడు కొంతమంది సైన్యంతో ఉంటాడు. అక్కడ చూస్తారు రామలక్ష్మణుల్ని. ఫస్ట్ హనుమంతుడు వెళ్తాడు. సో హనుమంతుడు వేషం మార్చుకొని వెళ్ళి రాముని కలుస్తాడు. అంటే ఇతను ఏమైనా వాలి పంపించాడా లేకపోతే ఇంకెవరైనా అక్కడ వెళ్ళి కనుక్కుంటాడు. సో రాముని గుణాలు చూసి హనుమంతుడు ఫస్ట్ రామునితో స్నేహం చేసి తర్వాత రాముణ్ణి సుగ్రీవుని దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ రాముణ్ణి సుగ్రీవుని పరిచయం చేపించి వాళ్ళ మధ్య స్నేహబంధాన్ని ఏర్పరిచాడు. అప్పుడు అక్కడ అప్పుడు రాముడు అడుగుతాడు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అని. అంటే అప్పుడు సుగ్రీవుడు తన అన్న అయిన వాలి, సో సుగ్రీవుడు అన్న వాలి చేసిన అన్యాయం గురించి చెప్తాడు. సో ఏం చేశాడు, వాలి తన భార్య రుమాని దూరం చేశాడు, అలాగే తన రాజ్యం నుంచి తరిమేశాడు. సో ఎందుకంటే ఒకరోజు మాయావి యుద్ధంతో అక్కడ వాలి మాయావిని చంపడానికి మాయావి వెంట వెళ్తూ ఉంటాడు. ఆ మాయావి ఒక గృహలోకి వెళ్ళిపోతుంది. సో వాలి ఏం చెప్తాడంటే, నేను దాన్ని చంపి వస్తాను, నువ్వు అప్పటి వరకు రాజ్యాన్ని కాపాడుకొని అంటాడు. ఇప్పుడు ఇంకా వాలి వెళ్ళిపోతాడు చంపడానికి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ సుగ్రీవుడు వెయిట్ చేస్తాడు, ఓకే అన్న వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా కాలమై ఉంటుంది కానీ ఇంకా అన్న రాలేదు. అప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్న తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ సుగ్రీవుని రాజు చేస్తాడు బలవంతంగా. కానీ సుగ్రీవుడికి ఇష్టం ఉండదు, కానీ మిగతా వాళ్ళు చెప్తారు కాబట్టి ఓకే అని సుగ్రీవుడు కూడా ఇంకా రాజు అయిపోయి రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత వాలి వస్తాడు. వాలి వచ్చి చూసేసరికి వాలి సుగ్రీవుని అపార్థం చేసుకొని సో సుగ్రీవుని చంపాలనుకుంటాడు. సో ఇంకా సుగ్రీవుడు చంపాలనుకుంటే సుగ్రీవుడు ఋషిముఖ పర్వతం మీద వచ్చి ఉంటాడు. ఇక్కడే ఎందుకు ఉంటాడంటే ఇక్కడ వాలికి ఒక శాపం ఉంటుంది. ఆ శాపం ఏంటంటే సుగ్రీవుడు తెలుసు కాబట్టి అతడికి ఋషిముఖ పర్వతం మీద ఉన్నాడు. ఆ శాపం ఎవరిచ్చారు వాలికి అంటే, ఒకరోజు వాలికి దుదుంబి అనే రాక్షసికి యుద్ధం జరుగుతుంది. అక్కడ ఆ రాక్షసుని చంపేసి పారేస్తాడు. అలా పారడం వల్ల ఆ రాక్షసు నుంచి ఒక రక్తం చుక్క అనేది మాతంగా మహర్షి ఆశ్రమం మీద పడుతుంది. అప్పుడు ఆ మహర్షి ఏంటంటే ఒక శాపం ఇస్తాడు, నువ్వు కానీ ఋషిముఖ పర్వతం మీద కాలు పెట్టావంటే చనిపోతావని. సో అందుకనే వాలి అనే తను ఋషిముఖ పర్వతం మీదకి రావడానికి భయపడతాడు. సో నెక్స్ట్ ఇది చెప్పాడు. తర్వాత ఇంకా సుగ్రీవుడు ఏంటంటే రాముడు మాట ఇస్తాడు, నేను నిన్ను కాపాడుతానని. అప్పుడు సుగ్రీవుడికి అంటే ఫస్ట్ తెలియదు కదా, అందుకనే రాముడు శక్తి పరీక్షించడానికి 2 పరీక్షలు పెడతాడు. సుగ్రీవుడు రాముని శక్తి పరీక్షించాలనుకుంటాడు. అందుకు ఫస్ట్గా సో రాముడు ఫస్ట్ ఏం చేస్తాడంటే ఒకే బాణంతో
7 తాటి చెట్లని చీల్చేస్తాడు. తర్వాత దుదుంబి అనే రాక్షస శవం ఉంటుంది అక్కడే. సో చిటికిన వేలుతో దాన్ని 10 యోజనాల దూరంలో విసిరేస్తాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని శక్తి మీద నమ్మకం వస్తుంది. తర్వాత ఇంక అన్న మీద యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాడు. సో నెక్స్ట్ వాలి సుగ్రీవుల యుద్ధం. రాముడు సుగ్రీవునికి సాయం చేస్తానని చెప్తాడు కాబట్టి సో సుగ్రీవుడు కూడా ధైర్యంగా వాలితో యుద్ధం చేయడానికి వెళ్ళిపోతాడు. సో మొదట యుద్ధంలో ఇద్దరు ఒకేలా ఉంటారు కదా, అన్న తమ్ముడు ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి సో రాముడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతాడు. సో వాలి ఎవరు, సుగ్రీవుడు ఎవరో గుర్తించలేకపోతాడు. ఆ యుద్ధంలో వాలి సుగ్రీవుని చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు. అప్పుడు సుగ్రీవుడు పారిపోతాడు, తప్పించుకొని మళ్ళీ అక్కడికి వచ్చేస్తాడు. ఈసారి రాముడు ఏంటంటే చెప్తాడు, ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా, అందుకని నేను బాణం ఇవ్వలేదు. సో ఈసారి నువ్వు నాగకేసరి పూలమాల, ఆ మాల అనేది ఇస్తారు, ఆ మాల వేసుకొని వెళ్ళి నువ్వు యుద్ధం చేయంటాడు. సో అలాగే సుగ్రీవుడు వెళ్ళి వాలితో యుద్ధం చేస్తే సో రెండవ యుద్ధంలో రాముడు వెనక నుండి బాణంతో వాలిని చంపాడు. సో వాలిని చంపేస్తాడు. నెక్స్ట్ సంభాషణ. సో వాలి తార చివరి క్షణాలు. సో వాలి భార్య తార సో బాధపడుతూ ఉంటుంది. వాలి రాముని ప్రశ్నించాడు, నన్ను ఎందుకు చంపావని. సో రాముడు దానికి ఆన్సర్గా రాముడు ధర్మాన్ని వివరించి న్యాయం చేశానని చెప్తాడు. వాలి కుమారుడు అంగదుడు అంటే వాలి చెప్తాడు, నా కుమారుడినైనా సంరక్షించు అని. అందుకని వాలి కుమారుడైన అంగదుని రాముడు ఆదరించాడు. సుగ్రీవుడు రాజ్యానికి రాజు అయిపోయాడు. సో నెక్స్ట్ సుగ్రీవునికి రాజ పట్టాభిషేకం. ఇక్కడ సుగ్రీవుని రాజు చేసిన తర్వాత సుగ్రీవుడు మాట ఇస్తాడు, నేను సీతాన్వేషణలో నీకు సహాయం చేస్తానని. ఫస్ట్ సుగ్రీవుడు రాజు అయిపోతాడు. తర్వాత వర్షాకాలం కాబట్టి ఏం చెప్తాడంటే కొన్ని రోజులు ఆగండి, తర్వాత నేను వెతకడానికి సైన్యాన్ని సమకూరుస్తానని అంటాడు. సో అలాగా చాలా కాలం తర్వాత వర్షాకాలం కూడా అయిపోయి ఉంటుంది, చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఇంకా రాముడు చెప్తాడు, వెళ్ళి లక్ష్మణుడితో నువ్వు వెళ్ళి సుగ్రీవుని గుర్తు చేయి ఒకసారి, సీతని వెతికే పనిలో సైన్యాన్ని సమకూర్చమని. అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి చెప్తే అప్పుడు ఇంకా ఫైనలీ సీతాన్వేషణకి సైన్యం మొత్తం సిద్ధం చేస్తాడు. తన దగ్గర ఉన్న సైన్యం, వానర సైన్యం అంతా పిలిపించి ఒక్కొక్కరిని ఒక సైడు వెతకమని చెప్తారు. సో వాళ్ళకి ఒక టైం ఇస్తారు, నెల రోజుల్లో తిరిగి రావాలని. ఆ నెల రోజుల్లో మొత్తం అంటే సీత జాడ ఎక్కడుందో కనుక్కొని రావాలి. సో లేకపోతే లక్ష్మణుడు కోపానికి గురి అవ్వాల్సి వస్తుందని చెప్తారు. సో సుగ్రీవుడు వెంటనే 4 దిశలో 4 వానర సైన్యాలని పంపాడు. ఈ 4 వానర సైన్య నాయకులు 4 దిశలు. సో ఒక్కొక్క దిశకి ఒక్కొక్క లీడర్. అలాగే తూర్పు దిక్కులో వినతుడు. నెక్స్ట్ దక్షిణ దిక్కుకి అంగదుడు నాయకుడు. సో అందులో ముఖ్యమైన వాళ్ళు హనుమంతుడు, జాంబవంతుడు, నల్లుడు, నీలుడు. నెక్స్ట్ పరమడ దిశ సుషేనుడు. సో ఇతను సుగ్రీవుని మామ. ఉత్తర దిక్కుల శతబలుడు. సో ఇలా 4 నాయకత్వంలో సైన్యం అంతా సీత అన్వేషణ కోసం బయలుదేరారు. సో మెయిన్ సీత అన్వేషణ ఎట్ సైడ్ అంటే దక్షిణ సైడ్ లీడర్ ఎవరు, అక్కడ అంగదుడు. వాళ్ళు అక్కడ నుంచి వస్తూ ఉంటే సముద్ర మార్గం దగ్గర చేరుతారు. అక్కడ సంపతి. సో సంపతి జటాయువు అన్న. దక్షిణ దిశలో వెళ్ళిన నాయకులకు సో వానరుల జటాయువు సోదరుడైన సంపతి సీత లంకలో ఉందని చెప్తాడు. సో సంపతికి ఏంటంటే దివ్య దృష్టి ఉంటుంది, 100 యోజనాల దూరంలో ఉన్నది కూడా కనిపిస్తుంది. అతను చెప్తాడు తన దివ్య దృష్టితో సో వానర్ సీత లంకలో ఉందని. జాంబవంతుడు హనుమంతుని ప్రేరేపిస్తాడు. హనుమంతుని శక్తిని గుర్తు చేయించి హనుమంతుడు ఏంటంటే రెడీ అవుతాడు ఇంకా లంకకి వెళ్ళడానికి. హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం మీద నుంచి దూకి సముద్రం దాటి లంకకు వైపు బయలుదేరుతాడు. ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే రామ సుగ్రీవుల స్నేహం.
ఈ కిష్కింధకాండలో సో రాముడు సుగ్రీవుని స్నేహం, నెక్స్ట్ సుగ్రీవుడు వాలి మధ్య యుద్ధం, రాముని శక్తి ప్రదర్శన, సో వాలి వధ, వాలి చనిపోతాడు. సో నెక్స్ట్ తార అంగదుడి బాధ, సో సుగ్రీవునికి పట్టాభిషేకం, వానరసేనం అంతా సీత అన్వేషణకు బయలుదేరారు, 4 దిశలో సైన్యాల పంపకం, సంపత్తి ద్వారా లంక సమాచారం, హనుమంతుడు సముద్ర యాత్ర. సో ఇది కంప్లీట్ కిష్కింధకాండలో మెయిన్ పాయింట్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి. ఒకవేళ ఏమైనా రిమైనింగ్ టాపిక్స్ ఉంటే ఇక్కడ ఇంకా రామాయణం కంప్లీట్ రామాయణం సంబంధించిన టెస్ట్ కూడా అయిపోయింది. సో అందులో కొంచెం కవర్ అవుతుంది. ఇక్కడ వీడియో ఉన్న తర్వాత ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు చూసారంటే మ్యాక్సిమం నచ్చే ఉంటుంది. సో ఒక లైక్ ఇవ్వండి, అలాగే ఒక చిన్న కామెంట్, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా వీడియోస్ చేయడానికి కొద్దిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఒక 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ కామెంట్ చేయండి. సో టాపిక్ విన్నాం కదా, సో జస్ట్ ఒక రిమైండర్ లాగా. నెక్స్ట్ పంప సరస్సు దగ్గర రాముని మొదట కలిసిన వారు. సో రాముని మొదట కలిసిన వానరుడు ఎవరు? ఆప్షన్ ఏ సుగ్రీవుడు, బి హనుమంతుడు, సి వాలి, డి అంగదుడు. సో ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, సుగ్రీవుని భార్య పేరు? ఏ తార, బి రూమ, సి సుశీల, డి ఊర్మిళ. నెక్స్ట్ క్వశ్చన్, వాలిని చంపడానికి రాముడు ఏ విధంగా యుద్ధం చేశాడు? ముఖాముఖిగా, రాళ్లతో, వెనక నుండి బాణంతో, కత్తితో. క్వశ్చన్ నెంబర్ 4, వాలి భార్య తార కుమారుడు ఎవరు? సో వాలి కుమారుడు ఎవరు? ఏ నలుడు, బి అంగదుడు, సి జాంబవంతుడు, డి నీలుడు. క్వశ్చన్ నెంబర్ 5, రాముడు తన శక్తి పరీక్షలో 7 చెట్లను చీల్చాడు. అవి ఏ చెట్లు? సో ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వానర సైన్యంలో దక్షిణ దిశ నాయకుడు ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, వానర సైన్యంలో పడమర దిశకు నాయకుడు? అంటే ఇప్పుడు విన్నారు కదా, సో క్వశ్చన్ చూసి ఆన్సర్ చేశారంటే గుర్తుండిపోతుంది ఎక్కువ కాలం. సీత లంకలో ఉందని వానరులకు చెప్పిన వారు ఎవరు? సో ఫస్ట్ ఎవరు చెప్పారు? నెక్స్ట్ క్వశ్చన్, హనుమంతుడు లంకకు వెళ్ళడానికి ఎక్కడి నుండి దూకాడు? వానర సేనలో ఉత్తర దిశ నాయకుడు. ఓకే, థ్యాంక్ యూ. సో ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మీ ఎండోమెంట్కి ఈ వీడియోస్ కొద్దిగా యూజ్ అవుతాయి. అలాగే క్విజ్ కూడా డైలీ ప్లాన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 10th నుంచి కంటిన్యూగా వీడియోస్, ఒక క్లాస్ ఉంటుంది, అలాగే 9 PM క్విజ్ కూడా ఉంటుంది. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.